జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రాదనుకుంటున్నారా? జేఈ మెయిన్స్కి ఆల్టర్నేటివ్గా చూద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఈ వీడియోలో జేఈ మెయిన్స్కి ఆల్టర్నేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అది కూడా ఇంజనీరింగ్ చేయడానికి అసలు ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి, ఏవేవి అప్లై చేసుకోవాలి, ఇలా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూవర్స్ మీడియా. నేను మహేష్. నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. జేఈ మెయిన్స్ మా బాబు లేదా మా పాప సరిగా పర్ఫామ్ చేయలేదు, వీళ్ళని చదివించి వేస్ట్, ఓకేనా, 2 years మనీ వేస్ట్ చేశారు, టైం వేస్ట్ చేశారు, ఈ పర్సంటేజ్ ఏంటి, ఇన్ని స్కోర్ ఏంటి, అబ్బే వేస్ట్ అని అనుకోకుండా ఉండటం కోసం ఈ మాట చెప్తున్నానండి. జేఈ మెయిన్స్లో అందరికీ అవకాశం రాదు. జేఈ మెయిన్స్ మీరు క్వాలిఫై అయ్యి జోసా కౌన్సిలింగ్లో మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ ఉండే సీట్స్ ఎన్ని, హార్డ్లీ 45,000 to 48,000 సీట్స్ మాత్రమే ఉంటాయి. 45 ఎక్కువ ఉండవు. అలాగే జేఈ మెయిన్స్ క్వాలిఫై, జేఈ అడ్వాన్స్ తీసుకుంటే సో టోటల్ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, GFTIs అన్నిట్లో కలిపినా సరే 65,000 to 66,000 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఎంతమంది రాస్తున్నారు తెలుసా? అప్రాక్సిమేట్లీ 14 lakhs స్టూడెంట్స్ రాస్తున్నారు. సో అంతమంది రాస్తే అన్ని సీట్స్కి ఎలా పాసిబుల్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. సో వీళ్ళు అయితే మీ పిల్లలు ఖచ్చితంగా అటెంప్ట్ ట్రై చేశారు, సో వాళ్ళకి వల్ల కాలేదు. సో మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. జేఈ మెయిన్స్ కన్నా ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి ఇంజనీరింగ్ చేయడానికి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ చెప్తున్నది ఆర్డర్ కాదండి, నేను ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ చెప్తున్నా. ఇందులో ఇది బెస్ట్ అని కాదు. సో మీకు పాసిబుల్ ఉన్నది, మీ బడ్జెట్లో ఉన్నది, అండ్ ఆ యొక్క డేట్స్ని బట్టి మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో వాటి యొక్క డెడికేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, ఫస్ట్ వన్ CUET UG అనగా సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. మ్యాక్సిమం 5 పేపర్స్, మినిమం 3 పేపర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఈచ్ పేపర్కి 1 hour టైం ఇస్తారు. సో ఈ పేపర్స్ అనేవి మీకు కావాల్సిన కోర్స్, మీకు కావాల్సిన యూనివర్సిటీని బట్టి వేరీ అవుతుంటాయి. కొన్ని యూనివర్సిటీస్లో జనరల్ యాప్టిట్యూడ్ ఉంటే సరిపోతుంది, మేము బీటెక్ ఏ బ్రాంచ్ అయినా సరే మేము సీట్ ఇస్తామంటారు. కొన్ని యూనివర్సిటీస్లో ఏమంటారు, సపోజ్ మీకు బీటెక్ CSE కావాలి అన్నట్లయితే మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 పేపర్స్ కావాలి అంటారు. సో కొన్ని యూనివర్సిటీలు ఎలా ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ కూడా కావాలంటారు. అలా వేరీ అవుతూ ఉంటాయి. యూనివర్సిటీ టు యూనివర్సిటీ, కోర్స్ టు కోర్స్ ఈ యొక్క పేపర్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో మినిమం 3 పేపర్స్, మ్యాక్సిమం 5 పేపర్స్ అనేవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క CUET UG ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్, వీటిలో మీరు అడ్మిషన్ అనేవి పొందవచ్చు. అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, అన్ని స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, అన్ని డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఇక్కడ ఉండవు. కొన్ని ఉంటాయి, వాటి యొక్క డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ పొందాలి అనుకునే వాళ్ళకి CUET ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒక గొప్ప అవకాశం. డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ 1 month ago మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. అందుకే మేము ఇప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అని. నెక్స్ట్ వన్, స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అనుకోండి, ఆంధ్రప్రదేశ్ EAP సెట్. అదే తెలంగాణ నుంచి అనుకోండి, తెలంగాణ EAP సెట్. అదే కర్ణాటక నుంచి అయితే కర్ణాటక సెట్. ఇట్లా ఏ స్టేట్కి ఆ స్టేట్ యొక్క వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్స్ అనేవి పొందవచ్చు. సో వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి రాయాలి. రాసిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు సెలెక్ట్ చేసిన కాలేజ్ని బట్టి వాళ్ళు మీకు ఒక కాలేజ్ అలాట్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో మీ ర్యాంక్కి ఆ కాలేజీకి సెట్ అయితే ఖచ్చితంగా మీకు అలాట్ చేస్తారు. సో వన్స్ మీకు అలాట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ అండ్ అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీలో చేస్తే మీకు ఆ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేసు నచ్చకపోతే మళ్ళీ ఇంకొక రౌండ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి, వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది వాటి పరంగా ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వన్, బెంగళూరులో మీరు అడ్మిషన్ పొందాలి అన్నట్లయితే అది కూడా ప్రైవేట్ కాలేజెస్ పరంగా COMEDK ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఆ COMEDK ద్వారా ప్రైవేట్ కాలేజెస్లో మీరు అడ్మిషన్ అనేవి పొందవచ్చు. 3 to 4 lakhs బడ్జెట్లో ఆ యొక్క టాప్ కాలేజెస్లో మీరు అడ్మిషన్ అనేవి పొందవచ్చు. లేదనుకుంటే అదే కాలేజీలో మేనేజ్మెంట్ కోటా 40, 50, 60, 70 కూడా అవుతుంది. సో జస్ట్ 3 to 4 lakhs బడ్జెట్లో మీరు ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా అక్కడ అడ్మిషన్ అనేది పొందవచ్చు. అలాగే ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న పెద్ద ఇష్యూ నాన్ లోకల్ ఇష్యూ. ఆ నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాయలసీమ రీజియన్స్ అయిన కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూర్ వీళ్ళు చాలామంది బెంగళూరులో ఇంటర్మీడియట్ చేయడం వల్ల వాళ్ళు ఏపీ సెట్ పరంగా ఎలిజిబుల్ కారు. వాళ్ళందరూ కూడా COMEDK రాయమని
నేను సజెస్ట్ చేస్తాను. ఈ కామెడీకే ద్వారా అప్రాక్సిమేట్లీ 25,000 సీట్స్ అనేవి ఉంటాయి బీటెక్ పరంగా. అండ్ ఈ ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటుంది. ఎంసీక్యూస్ ఉంటాయి. 180 క్వశ్చన్స్, 180 మార్క్స్ ఉంటాయి. నో నెగిటివ్ మార్క్స్, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ చూసినట్టయితే మ్యాథ్స్ 60 క్వశ్చన్స్, ఫిజిక్స్ 60 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 60 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సిలబస్, ఎగ్జాక్ట్ డేట్స్, లాస్ట్ డేట్, ఎలా అప్లై చేసుకోవాలి, టాప్ కాలేజెస్ ఏంటి, ఇలా డీటెయిల్డ్ వీడియో కామెడీకే పరంగా మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ విట్ త్రిబుల్ ఈ, వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విట్ త్రిబుల్ ఈ. సో ఈ విట్ త్రిబుల్ ఈ ద్వారా వీళ్ళ యొక్క క్యాంపస్లో మీరు అడ్మిషన్ అనేది పొందవచ్చు. సో విట్లో మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా అడ్మిషన్ అనేవి ఉంటాయి. సో ఆ మెరిట్ బేస్డ్ మీకు ఇచ్చేది 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేవి ఇస్తారు. సో ఇక్కడ 4 years కోర్స్ ప్లస్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ వీళ్ళ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా మీరు అడ్మిషన్ అనేది పొందవచ్చు. వాటితో పాటు విట్ఏపీ క్యాంపస్కి ఏపీ సెట్ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో విట్లో మేము జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. వీళ్ళ క్యాంపస్లు వెల్లోర్, చెన్నై, ఏపీ, భోపాల్. ఇక్కడ మీరు అడ్మిషన్ పొందితే 1.9 lakhs అంటే 1,90,000 నుంచి 5 lakhs అనగా 5 లక్షల వరకు ఫీజు అనేది వేరీ అవుతుంటుంది. బేస్డ్ అపాన్ మీకు వచ్చిన ర్యాంకుని బట్టి, మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి. సో కౌన్సిలింగ్లో మీరు కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ కేటగిరీ వైజ్గా మీకు ఈ ఫీజు అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఎగ్జామ్ విషయానికి వస్తే 2 hours 30 minutes ఎగ్జామ్, ఎంసీక్యూ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 125 క్వశ్చన్స్ ఉంటాయి 500 మార్క్స్కి. అండ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ లేవు అనేవాళ్ళని చెప్తే నమ్మొద్దు. విట్ త్రిబుల్ ఈలో ఈ ఇయర్ నుంచి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎగ్జామ్ గురించి కూడా డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ బిట్సాట్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. వీళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బిట్సాట్, బిట్స్ అడ్మిషన్ టెస్ట్. సో వీళ్ళ క్యాంపస్లు బిట్స్ పిలాని, గోవా, హైదరాబాద్. వీటిలో మనం అడ్మిషన్ పొందాలి అన్నట్లయితే ఈ ఎగ్జామ్ కంపల్సరీ. ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్లో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ బిట్స్. సో మీరు బడ్జెట్ పెట్టగలిగితే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ మీ ఇంజనీరింగ్ కోసం. వీరి యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే 3 hours ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 130 క్వశ్చన్స్ ఇస్తారు 390 మార్క్స్కి. అండ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. మరియు 2 sessions వీళ్ళ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. బెస్ట్ ఆఫ్ అనేది తీసుకుంటారు. ఇక్కడ స్కాలర్షిప్స్ ఉండవా అంటే ఎస్, స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. స్కాలర్షిప్ ద్వారా కూడా మీరు కొంత ఫీ అనేది తగ్గించుకోవచ్చు. సో ఎంత స్కాలర్షిప్ వస్తుంది, అసలు ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇలా పూర్తిగా డీటెయిల్గా బిట్సాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఈ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను, లేదా మన యొక్క వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను, చెక్ చేసుకోండి. సో వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు ఫ్రీ గైడెన్స్ అనేది పొందవచ్చు. ప్రతి అప్డేట్ మేము ఇన్స్టాలో పెట్టే పోస్ట్ అవ్వచ్చు, ఫేస్బుక్లో పెట్టే పోస్ట్ అవ్వచ్చు, యూట్యూబ్లో పెట్టే పోస్ట్ అవ్వచ్చు, ఓకేనా. మా వాట్సాప్ స్టేటస్లో పెట్టే పోస్ట్ అన్నీ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ A to Z మేము వీడియో చేసే టైం ఉండదు కొన్ని, అలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు అక్కడ షేర్ చేస్తూ ఉంటాం. ఈవెన్ CUET ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు, అలాంటి అప్డేట్స్ కూడా అక్కడ షేర్ చేశాం. అండ్ CUETకి కావాల్సిన బుక్స్ ఇలా కూడా షేర్ చేసాం. ఫర్దర్గా ఈ మనం చెప్తున్న ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్స్, బుక్స్ కూడా అప్డేట్ చేస్తాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఒక్కసారి ఏ ఎగ్జామ్ రాసినా సరే ఒక్కసారి ఆ కాలేజ్ ఫీజు చెక్ చేసుకోండి. ఆ బడ్జెట్ మనం పెట్టగలమా లేదనేది ఆలోచించుకొని అప్పుడే ఎగ్జామ్కి అప్లై చేయండి, ఓకేనా. మేము ఆలోచిద్దాం, మేము పెట్టగలం అనుకుంటే పెట్టండి. అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో పెట్టలేము, సపోజ్ బిట్స్ 6 lakhs per year ఫీజు అనుకోండి, 6 lakhs మేము పెట్టలేము per yearకే అనుకున్నప్పుడు అసలు ఎగ్జామే రాయొద్దు. మేము ట్రై చేస్తాము, చూస్తాము, ఎన్ని వద్దు, టైం వేస్ట్ ఎందుకు, అమౌంట్ వేస్ట్. దాని బదులు వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకోండి. మీరు ప్రాక్టీస్ కోసం అనుకుంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి 300కి 400కి 500కి రాసుకునే ఉంటాయి, అవి రాసుకోండి. లేదా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట, నార్త్ సైడ్ కొన్ని కాలేజెస్ ఉంటాయి, అవి మనం వెళ్ళాం, ఎగ్జామ్స్ ప్రయత్నించండి. మేము మీకు లింక్స్ కావాలంటే మీకు షేర్ చేస్తాం. కానీ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే వేరే ఇన్స్టిట్యూషన్ ఏమైనా సరే మీ అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. అండ్ మీకు కావాల్సిన బ్రాంచ్ అక్కడ ఉందా లేదో కూడా చెక్ చేసుకోండి. అమృతాలో ANML కోర్స్ అనేది ఉండదు. మేబీ మనం ప్రతి వీడియోలో ANML లేదు అంటే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా స్టార్ట్ చేస్తారని తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే అమృతాలో ANML కోర్స్ లేదు. మీకు ANML కోర్స్ కావాలి, మీరు అమృత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీకు అక్కడ ANML లేకపోతే రాసి వేస్తూ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసి ఎన్ని టైం వేస్ట్ కదా. అది ఒకసారి ఆలోచించుకోండి. బడ్జెట్, మీకు కావాల్సిన కోర్స్ ఉందా లేదా, అండ్ ఆ క్యాంపస్ ఏ స్టేట్స్లో ఉందో కూడా చూసుకోండి. ఆ స్టేట్కి మీరు వెళ్తాం ఇష్టమా కాదనేది కూడా ఆలోచించుకోండి. సో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ రాయండి, మీ అమౌంట్ అనేది
వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ వన్ SRM JEEE. సో SRM యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న వీళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో బిట్స్ అవ్వచ్చు, బిట్ ట్రిబుల్ అవ్వచ్చు, SRM ఇవన్నీ కూడా ప్రైవేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. సో వీళ్ళు ఓన్గా కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నమాట ఇవి. మీకు నమ్ముతారో నమ్మరో చాలా యూనివర్సిటీస్ వాళ్ళ యొక్క కాలేజ్ రెవెన్యూ కన్నా ఎగ్జామ్స్ మీద వచ్చే రెవెన్యూ ప్రాఫిట్ చాలా ఎక్కువ. ఎగ్జామ్ ద్వారా జాయిన్ అయితే 3 to 5 lakhs పర్ ఇయర్ అవుతుంది. లేదా డైరెక్ట్ అడ్మిషన్స్ అయితే ఆ ఫీజు అనేది వేరీ అవుతుంటుంది. క్యాంపస్ టు క్యాంపస్ ఫీజు అనేది వేరీ అవుతుంది. డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ గురించి క్యాంపస్ వారీగా, కోర్సెస్ క్యాంపస్ వారీగా కూడా ఉంటాయి. అండ్ ఎగ్జామ్ విషయానికి వస్తే 2 hours 30 minutes ఉంటుంది ఎగ్జామ్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 130 క్వశ్చన్స్ ఉంటాయి. 130 మార్క్స్కి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. నో నెగిటివ్ మార్క్స్. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీ ఇంట్లోనే ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అమృత విశ్వవిద్యాపీఠం. వీళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది AEEE. ఈ ఎగ్జామ్ ద్వారా కూడా వీళ్ళ యొక్క క్యాంపస్లో మనం అడ్మిషన్ అనేది పొందవచ్చు. వీళ్ళ క్యాంపస్లో ఏమి అంటే బెంగళూరు, చెన్నై, కొచ్చి, కోయంబత్తూర్, అమరావతి, ఫరీదాబాద్, నాగర్కోయిల్. మనకి డీటెయిల్ వీడియో ఉంది. ఏ క్యాంపస్లో ఏ కోర్స్ ఉంది ఏంటి, స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, అప్లికేషన్ డేట్స్ ఇవన్నీ ఉంటాయి. 2 phases కండక్ట్ చేస్తారు. ఒక ఫేజ్ ఆల్రెడీ అయిపోయింది, కండక్ట్ చేశారు. ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఈరోజు రేపు వచ్చేస్తాయి. ఓకేనా. సెకండ్ ఫేజ్ కోసం ఉంది. సెకండ్ ఫేజ్ అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అప్లై చేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. రెండిట్లో బెస్ట్ ఆఫ్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అమృతాలో JEE మెయిన్స్ యొక్క స్కోర్ని బేస్ చేసుకొని కూడా మీకు అడ్మిషన్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దానికి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ద్వారా మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏమైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అమృత పరంగా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఏ ఎగ్జామ్స్ అయినా సరే స్లాట్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో స్లాట్ బుక్ చేసుకోమని చెప్పినప్పుడు స్లాట్స్ మళ్ళీ మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. మొన్న phase 1లో చాలామంది నియర్లీ నాకు తెలిసిన వాళ్ళే 50 నుంచి 70 మంది నాకు తెలిసిన వాళ్ళే 50 to 70 స్టూడెంట్స్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారు కానీ స్లాట్ బుక్ చేసుకోలేదు. స్లాట్ బుక్ చేసుకోకుండా స్లాట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు చూస్తే ఒక స్లాటే బుక్ చేసుకోవాలి. సో మీరు మర్చిపోకుండా అవి ఫాలో అవ్వండి. మీరు మర్చిపోతాం అనుకున్నప్పుడు మా యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం. ఈ ఎగ్జామ్ 300 మార్క్స్కి ఉంటాయి. 150 minutes టైం ఇస్తారు. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సెంటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. మీరు ఆ సెంటర్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీ ఇంట్లో కూర్చుని రాసే ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. కాకపోతే ఆ సెంటర్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ IIT. ఐజర్ అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇక్కడ మనకి బీటెక్ 4 years మరియు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేవి ఉంటాయి. బీటెక్ అనేది ఉండదు, BS మాత్రమే ఉంటుంది. వీళ్ళ యొక్క క్యాంపస్లు మొహాలి, పూణే, భోపాల్, కోల్కతా, బెహ్రంపూర్లో వీళ్ళ క్యాంపస్ అనేవి ఉంటాయి. అండ్ ఎగ్జామ్ వచ్చరికి 3 hours ఎగ్జామ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 60 questions ఉంటాయి. 24 మార్క్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీరు పర్ ఇయర్ 1 lakh బడ్జెట్లో మీరు మీ యొక్క కోర్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. క్యాంపస్ టు క్యాంపస్ కొంచెం వేరీ అవుతుంటుంది, బట్ 1 lakh బిలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్యాకేజెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. మనకి హార్డ్లీ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 10 to 12 lakhs మధ్యలోనే ఉంటాయి. ఎందుకంటే ఆ పాయింట్గా అడుగుతున్నారు ఎందుకు తక్కువ ఉంటుందని. ఎందుకంటే ఇక్కడ BSc చేసిన వాళ్ళు ఖచ్చితంగా హై స్టడీస్కి వెళ్తారు, జాబ్స్ పరంగా వెళ్ళరు. ఆ తర్వాత PhD చేయాలనే కాన్సెప్ట్లోనే ఉంటారు. సో అప్పుడు వాళ్ళకి మంచి ప్యాకేజ్ అనేవి వస్తాయి. కానీ ఆఫ్టర్ యూజీలో తక్కువ ప్యాకేజ్ 10 to 12 lakhs అలానే ఉన్నాయి. సో వీటి గురించి కూడా డెడికేటెడ్ వీడియో ఇంకా చేయలేదు, బట్ చేస్తాను. నెక్స్ట్ వన్ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్. మణిపాల్ కండక్ట్ చేస్తున్న వాళ్ళ యొక్క ఓన్ ప్రైవేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో వీళ్ళ యొక్క క్యాంపస్లు మణిపాల్, బెంగళూరు, జైపూర్, సిక్కింలో ఉన్నాయి. ఈ క్యాంపస్లో మీరు అడ్మిషన్ పొందాలి అన్నట్లయితే వీళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 3 to 6 lakhs బడ్జెట్లో మీరు పర్ ఇయర్ మీ యొక్క కోర్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. క్యాంపస్ టు క్యాంపస్ కోర్స్ అనేది వేరీ అవుతుంటుంది. డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ UGEE. IIIT హైదరాబాద్లో అడ్మిషన్ పొందాలి అన్నట్లయితే ఈ ఎగ్జామ్ కంపల్సరీ. అండ్ ఈ ఎగ్జామ్ ద్వారా మీకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ మాత్రమే ఉంటుంది. 4 years కోర్స్ కావాలి అన్నట్లయితే మీకు JEE మెయిన్స్ స్కోర్ని బేస్ చేసుకుని అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి క్లారిటీ ఇవ్వాలి. చాలామంది IIIT హైదరాబాద్ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనుకుంటున్నారు. కాదండి, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. నేను మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నా. ఇంత ఎక్కువ క్లారిటీ కూడా నేను చెప్పకూడదు, వీడియోస్లో తిడతాను మళ్ళీ బయట. ఓకేనా. IIIT హైదరాబాద్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ మీరు అడ్మిషన్ పొందాలి అంటే UGEE అనే ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ పొందితే మీకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ మాత్రమే వస్తుంది. బీటెక్ అనేది రాదు. నేను డెడికేటెడ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ప్రోస్, నెగిటివ్స్, తర్వాత ప్లేస్మెంట్స్, అడ్మిషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి.
ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్తున్నానని చెప్పి జాయిన్ అవ్వాలనుకుంటూ ఉంటారేమో. లేదండి, తెలుగు స్టేట్స్లో టాప్ యూనివర్సిటీస్లో ఒకటి ఇది కూడా ఉందన్నమాట. టాప్ యూనివర్సిటీస్లో త్రిబుల్ హైదరాబాద్ కూడా ఒకటి ఉంటుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఫుల్ నేమ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. నార్మల్గా త్రిబుల్ ఐటీ అంటే ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. జాయిన్ అవ్వకూడదా అనుకుంటారా? జాయిన్ అవ్వచ్చండి. టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ తెలుగు స్టేట్స్లో తీసుకుంటే ఆ టాప్ లిస్ట్లో ఇదిగో ఉంటుంది అన్నమాట. సో మంచి డిమాండ్ ఉన్నదే. ఇక్కడ సీటు పొందాలంటే అంత ఆషామాషి కాదు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. నైజర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. ఇక్కడ కూడా బీటెక్ ఉండదు. 5 years ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ మనకి 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఎంసీక్యూస్ ఉంటాయి, 60 questions ఉంటాయి, 240 marks, నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇవేనా అంటే ఇవి కాకుండా ఇంకా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. స్టేట్కి కూడా మారుతూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్టేట్ వైజ్గా డెడికేటెడ్ వీడియో కావాలనుకున్నా సరే చెప్పండి, మనం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఏపీ సెట్ కాకుండా సియూటి ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇంకా ప్రైవేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. విజ్ఞాన్ వాళ్ళు విజ్ఞాన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటారు, కేఎల్యూ వాళ్ళు కేఎల్యూ ఎంట్రన్స్ ఎగ్జామ్, విఆర్ సిద్ధార్థ వాళ్ళు విఆర్ సిద్ధార్థ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆదిత్య వాళ్ళు ఆదిత్య, వివిఐటి వాళ్ళు వివిఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్, గీతం వాళ్ళు గీతం యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక విట్టు ఎస్ఆర్ఎం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇలా స్టేట్ వైజ్గా మారుతుంటాయి. తెలంగాణ విషయానికి వచ్చామనుకోండి, తెలంగాణలో కూడా వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఓక్స్ ఉందనుకోండి, ఓక్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. మహీంద్రా ఉందనుకోండి, మహీంద్రా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. అమిటి ఉందనుకోండి, అమిటి డైరెక్ట్ అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తారు, లేదా సియూటీ మీద ప్రొవైడ్ చేస్తారు అనుకోండి. ఈ మహీంద్రాలో సియూటీ మీద కూడా మీకు అడ్మిషన్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా స్టేట్ వైజ్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. వాటి పరంగా కూడా మీరు ప్లాన్ చేసుకోండి. కళింగ, వెల్టెక్ ఇలా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. అది చెప్తున్నాను కదా, స్టేట్ని బట్టి కూడా మీరు డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ స్టేట్లోనే ఉండాలి, ఈ స్టేట్ దాటి వెళ్ళినప్పుడు ఆ స్టేట్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్సే కాకుండా మీకు డైరెక్ట్ మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ ఇచ్చే యూనివర్సిటీస్ కూడా కొన్ని ఉంటాయి. శస్త్ర, తపార్ ఇలాంటివన్నీ కూడా మెరిట్ బేస్డ్ మీద మీకు అడ్మిషన్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఏంటి సెంట్రల్ లెవెల్లో పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఓకే, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, మరియు ఈ యొక్క ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కండక్ట్ చేసే నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఇవి అన్నీ కూడా మనకు ఉంటాయి. వీటి మీరు కన్సిడర్ చేస్తూనే మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. అది కూడా మీరు మనసులో పెట్టుకోండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో పాటు మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ కూడా పాసిబుల్ అవుతాయి. ఓకేనా? వీటితో పాటు ఇంకొక పాయింట్ ఉంది, అదే న్యూ ఏజ్ వాళ్ళు అందిస్తున్న ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఎవరికి ఏంటి అనేది నేను క్లారిటీ ఇస్తాను. న్యూ ఏజ్, నాకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే కోర్స్ మాత్రమే కావాలి, అది కూడా స్కిల్స్ ఓరియంటెడే కావాలి, మా బాబుకు జాబే కావాలి, వాడికి కాలేజ్ లైఫ్ అవసరం లేదు, ఎక్కడ డిగ్రీ వస్తుందో నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ జాబే కావాలి, మా అబ్బాయి పర్ఫామ్ చేయగలడు, మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు న్యూ ఏజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా మీకు ఒక ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలి, ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వాలి, అప్పుడే వాళ్ళు మీకు సీట్ ఇచ్చే పని అయితేనే మీరు రాయండి. అంతేకాని మీకు డైరెక్ట్ అడ్మిషన్ ఇప్పిస్తాం న్యూ ఏజ్ పరంగా అన్నట్లయితే తీసుకోవద్దు. మీ బాబుకి స్కిల్ లేదా మీ పాపకి స్కిల్ ఉందో లేదో చెక్ చేయకుండా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తే మటుకి తీసుకోవద్దు. నియర్లీ 10 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వరకు అయితే ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి. అది ఏది బెస్ట్ ఏంటి అనేది మీరు చూస్ చేసుకోండి. నేను పొరపాటున ఒక నేమ్ చెప్పినా కానీ వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారా మీరు మళ్ళీ కామెంట్స్లో కామెంట్ చేస్తారు. మనకి ఎవరు డబ్బులు ఇవ్వరండి, ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ మనకి డబ్బులు అనేవి ఎవరు, మన ఓన్గా మనం వీడియోస్ చేసుకోవటమే అన్నీ కూడా. మాకు మెంటర్షిప్ ద్వారానే అమౌంట్ వస్తాయి, కాలేజ్ నుంచి కాదు. స్టూడెంట్ మాకు అమౌంట్ పే చేస్తా తప్ప కాలేజీలు కానీ అడ్మిషన్ చేస్తే కానీ మాకు డబ్బులు రావు. ఓకేనా? మేము స్టూడెంట్స్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తాం, గైడెన్స్ కోసం, మెంటర్షిప్ కోసం అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే కాలేజ్ సెలక్షన్ పరంగా కాలేజీ దగ్గర డబ్బులు తీసుకున్నాం అనుకోండి, కాలేజీల కోసం మేము వర్క్ చేయాలి, యూనివర్సిటీల కోసం మేము వర్క్ చేయాలి, ఫోర్స్గా ఒక స్టూడెంట్ తీసుకెళ్ళి అక్కడ వద్దాలి, అలా మనం చేయం. స్టూడెంట్ అమౌంట్ పే చేస్తారు, వాళ్ళకి ఇది అని చెప్తాం, దాని పరంగా వాళ్ళు జాయిన్ అవుతారు. అండ్ మీరు మా ఛానల్ ఎప్పుడు చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతాయి. ఉన్నవి పాజిటివ్స్ ఉంటే పాజిటివ్ చెప్తాం, నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ చెప్తాం. అండ్ కొన్ని లాస్ట్ ఇయర్ ప్రాపర్ ఇన్డెప్త్ నెగిటివ్స్ ఉన్నాయి, ప్రాపర్గా భయపడకుండా మనం చెప్పేసినవి కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు చూసి కూడా దాన్ని మెచ్చుకొని కరెక్షన్ చేసుకున్న సినారియోస్ కూడా మనకి మన ఛానల్ ద్వారా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఎలా మోసపోతున్నారు స్టూడెంట్స్, ఇలా చాలా వీడియోస్ చెప్పాం. అండ్ ఇంకొక వీడియో కూడా ఉంటుంది, బాగా హైలైట్ వీడియో, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్న పేరెంట్స్కి, జాయిన్ అవ్వబోతున్న స్టూడెంట్స్కి ఈ వీడియో అని చెప్పి
హార్ష్ రియాలిటీ గురించి చెప్పాం. అంటే ప్లేస్మెంట్స్ కోసమని అవన్నీ ఇవన్నీ చాలా పేరెంట్స్ బాగా ఆలోచిస్తున్నారు. వాటి గురించి కూడా మాట్లాడిన వీడియోస్ చాలా ఉన్నాయి. అవన్నీ మీకు మళ్ళీ అప్పుడప్పుడు మన యొక్క వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. ఇలా డీటెయిల్గా ఓపెన్గా మీతో 1-to-1 ప్రతి టాపిక్ నేను మీతో డిస్కస్ చేస్తాను. అలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టుగా మా నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ మెంటర్షిప్ కావాలి అనుకున్నట్లయితే, అంటే మీకు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఏ ఎగ్జామ్ రాస్తే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది, అండ్ కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే ఈ ఎగ్జామ్ వేయాలా, ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలా, అండ్ మీకున్న బడ్జెట్లో బెస్ట్ కాలేజ్ ఏదో అవుతుంది, ఇట్లా మీ పరంగా కాలేజ్ పరంగా మీకు ఈ రోజు నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయినంత వరకు మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఆ మెంటర్షిప్ తీసుకోవాలి అనుకున్నట్లయితే 7901024693 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. చూజ్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఫ్రీ బీటెక్ గైడెన్స్ కోసం వాట్సాప్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది.